వరకు ఇస్తాం అని చెప్పాలి. అది అట్లా చెప్పట్లా. దాంట్లో మీరు డిపిఆర్ పట్టరండి అంటది, అది అంటది, ఇది అంటది, ఇట్లాగుంది. అదే సందర్భంలో ఇక్కడ వీళ్ళకి ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి నిర్వాసితుల సంఖ్యను భారీగా పెంచేశారు, ముంపు ప్రాంతాన్ని భారీగా పెంచేశారు. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య ఇక్కడ 2014 టైంలోనూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కేంద్రం సహాయం చేయనని ఏమీ చెప్పట్లేదు, జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కొర్రీలు ఇవన్నీ తీర్చుకోవాలంటే ఎవరు అడగాలి అసలు కేంద్రాన్ని? కేంద్రం ఇవ్వట్లేదు, సరే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా ఎందుకు సాధించలేకపోతున్నారని? ఇద్దరూ ఫెయిర్ గా కూర్చుని మాట్లాడాలి, కేంద్రం కానీ వీళ్ళు కానీ. వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మనకి వీళ్ళు మాట్లాడింది ఇక్కడ వస్తుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడారో ఇక్కడ రావట్లేదు. అసలు పాయింట్ ఏంటంటే నిర్వాసితులు 3,000 నుంచి 33,000 కోట్లకి వెళ్ళింది. ఇంతవరకు దానికి క్లారిటీ లేదు. 3 నుంచి 9 ఓకే, 33,000కి ఎందుకు వెళ్ళింది అంటే క్లారిటీ లేదు. దానికి మొన్న కొంతమంది చెప్పేది ఏంటంటే దాంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెరిగారు అన్నాడు. ఓకే, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెరిగితే ఏకంగా 33,000 కోట్లు కావదు కదా. 3 నుంచి 9,000 కోట్ల నుంచి 33,000 కోట్లకి. అంటే కాంపెన్సేషన్ కాస్ట్ కూడా మన ఏం చెప్పింది అది కదా, 36% గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుద్ది కదా, అది కూడా యాడ్ అవుతుంది కదా. అప్పుడు అదే కదా లెక్క. అప్పుడు 3 నుంచి 9,000 కోట్లకి వెళ్ళాలి. కొన్ని 50